బ్రదర్, థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఒకటే ఫీలింగ్, దేవుడు మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలి అని అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ విజువల్లో నాకైతే మామూలుగా లేదు బ్రదర్. నాకు ఆ పేస్ అన్న, ఇప్పుడు ఒక శివుడు పార్వతి వచ్చినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, అమ్మవారి సౌండ్ వస్తుంది. మీకు అలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది బ్రదర్? మొత్తం భూజ్ బాంబ్స్, మొత్తం అదిగో డైరెక్ట్ గా అమ్మవారు వచ్చినట్టు అని అనిపిస్తుంది. కానీ ఇందులో శివుడు పార్వతి వేరే వేరే అవతారంలో ఉన్నారు. అండ్ నేను సీరియస్లీ చెప్తున్నాను బ్రదర్, మీరు పక్కనున్న థియేటర్ ఎక్కడున్నా ఏ చోటున్నా వెళ్ళి సినిమా చూడండి బ్రదర్. మీరు సినిమా చూడకుండా ఫోన్ లో చూస్తే మనీ బ్రదర్, మనీ తక్కువలో లేదు, అంతా ఉంది. కొన్ని రోజులకైతే తగ్గుతుంది, అప్పటికెళ్ళి చూద్దాం అని అనుకుంటారు. ఎవరు లేనప్పుడు కూడా చూద్దాం అనుకుంటారు. బ్రదర్ ఒక్కడు చెప్తున్నా, మీకున్నప్పుడు సినిమాకి వెళ్ళిపోండి. మీరు పర్లేదు ఉంటుంది, థియేటర్లో ఉంటుంది అని కాదు, మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ కొంతమంది సినిమాలు షార్ట్ ఫిలింలు తీద్దాం అనుకుంటారు. బ్రదర్, మీకు షార్ట్ ఫిలిం తీయాలంటే ఒక్కసారి పార్ట్ 1 చూసారు కాబట్టి పార్ట్ 2 కూడా ఎక్స్పీరియన్స్ చేయండి బ్రదర్. ఏంటబ్బా అన్న, వేరే రాష్ట్రం అయినా కూడా మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇంత బాగా చేశారంటే అన్న మామూలుగా లేదు. నాకు అయితే మాటలు రావట్లేదు బ్రదర్. నాకు ఒకటే చెప్తున్నాను, ఎన్టీఆర్ బ్రదర్ కి వార్ 2 సినిమాకి ఎలా అయితే కాల్ ఎత్తులేసారో, నాకు ఈ సినిమాకి కాల్ ఎత్తుంటే మామూలుగా లేదు. ఒక్కొక్కళ్ళు బట్టలు చింపేసుకుంటారు అనిపించింది నాకు. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి బ్రదర్. మీరు ఫోన్లో కానీ చూస్తే మీకు ఏమీ అనిపించదు. ఓకే, అండ్ నేను ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తాను. అండ్ నేను ఈ మూవీ మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తాను. ఎంత క్రేజీ ఉందంటే, మీరు ఇంట్లో ఉండకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి మీకు ఏం పనున్నా, ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఒక్కసారి దేవుడి గుడికి వెళ్తారు, కానీ ఒక్కసారి థియేటర్లోకి వచ్చి ఒక్కసారి దేవుడిని కళ్ళు అంటే మనస్ఫూర్తిగా చూడండి సినిమాని. స్టోరీలో ఫస్ట్ హాఫ్ స్టోరీలో మీకు ఒక అనిపిస్తుంది, అబ్బాయి ఏంటి స్టోరీయే కదా ఇంకేముంది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో మీకు కనబడుతుంది, అంటే లాస్ట్ లో అబ్బా ఏమైపోతుంది ఏంటబ్బా ఏంటి మైండ్ పోతుంది. ఒక్కసారి బ్రదర్, నేను సీరియస్ చెప్తున్నా, నేను చేసిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ పైరసీ. నేను ఏదో పైరసీ చూడొద్దు అని అంటున్నాను, ఎందుకంటే మీకు పైరసీలో చూస్తే మీకు ఏమీ అర్థం కాదు బ్రదర్. ఒక్కసారి పక్కనున్న థియేటర్లకు చూడండి. మూవీకి ఇచ్చే రేటింగ్ 10.10 బ్రదర్. నాకు ఎంత నచ్చిందంటే సినిమా, నాకు పార్ట్ 1 పార్ట్ 2 కంపారిజన్ చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది పార్ట్ 1 అనేది ఒక స్టోరీ, కానీ ఇది హిస్టరీ మామూలుగా లేదు. అండ్ ఒక్కసారి నేను డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా కలిస్తే థ్యాంక్ యూ సో మచ్, మీ మంచి మూవీ మాకు సెండ్ చేశారని అంటాను బ్రదర్. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఫోన్లోని చూడకండి. అండ్ దీంట్లో కొన్ని అంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెము సడన్ గా ఒక గ్రోలో ఉన్నప్పుడు ఒక గట్టిగా అరుస్తారు, అరుపులు సౌండ్ వినబడతాయి, అది దేవుడి సౌండ్లే. కానీ అది ఒక్కొక్క సీన్ లో వస్తుంది, అది నేను చెప్పను. మీరు సినిమా చూసినాక మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి యూట్యూబ్ లో పెట్టండి. నేను చూస్తాను యూట్యూబ్ లో, ఐఎమ్ ఆల్సో యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్.